నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. సంచలనం రేపుతున్న ధర్మస్థలి యువతుల అసహజ మరణాలపై సిట్ దర్యాప్తు పారిశుద్ధ్య కార్మికుడు చూపిన ప్రదేశాల్లో తవ్వకాలతో ప్రారంభమైంది. దక్షిణ కర్ణాటకలోని ధర్మస్థలి దేవాలయానికి వచ్చిన ఆడపిల్లలను, అదే ధర్మాన్ని నమ్మిన యువతులను, అదే ధర్మానికి చెందిన ముష్కరులు మాయం చేసి లైంగికంగా అమానుషంగా ప్రవర్తించి దారుణంగా చంపి శవాలను పాతిపెట్టడం, తగులబెట్టడం ఎంతటి ఘోరమో ఊహించలేం. అదే వేరే మతానికి చెందిన వారైతే దేశవ్యాప్తంగా ఎంతటి ఆందోళనకు దారితీసేదో అది కూడా తెలిసిందే. ఈ అసహజ మరణాలపై వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా తమ ఇంటి మహాలక్ష్ములను కోల్పోయిన కుటుంబాలకు తప్పనిసరిగా తెలియాల్సిన అవసరం ఉంది. ఇదంతా కొన్ని సంవత్సరాలుగా దాదాపు 25 ఏళ్లుగా జరుగుతున్న నిజాలు బయటకు రావడం లేదు. నేత్రావతి నది ఇసుకపాయల్లో కలిసిపోయిన వందలాది శరీరాలు తానే పూడ్చిపెట్టానని చెప్పి ధర్మస్థలానికి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తాను పూడ్చిపెట్టిన శరీరాల్లో బాలికలు, యువకులు కూడా ఉన్నారని చెప్పడం మరింత ఉత్కంఠతను కలిగిస్తోంది. తన కుటుంబం కోసం ఆ పని చేశానని చెప్పాడు. తనను ఉద్యోగంలో నియమించిన వారే యువతుల ఛిద్రమైన మృతదేహాలను ఖననం, దహనంలు చేయించారని వాంగ్మూలంలో తెలిపాడు. ఏళ్లు తరబడి జరుగుతున్న ఈ పాపాన్ని అతను మనసులో ఎంతో కాలం భరించలేకపోయాడు. ఆ పని చేయలేక అక్కడి నుంచి పారిపోయి అజ్ఞాతంలో ఉంటున్నా మనసు ఊరుకోలేదు. ప్రాణ భయంతో కొన్నాళ్లు వణికిపోయాడు. కానీ మానవీయతే గెలిచింది. చివరికి ధైర్యం తెచ్చుకుని ఒక న్యాయవాది చిరునామాను సంపాదించాడు. ఆ కిరాతక ముఠా గుట్టు విప్పాడు. మంజునాథ స్వామి ఆలయ ధర్మాధికారి కుటుంబంతో సంబంధం ఉన్న ముఠాకు ఈ దుష్కార్యాలతో హస్తముందని ఇటీవల యునైటెడ్ మీడియా పేర జర్నలిస్టు గ్రూప్ చేసిన పరిశోధనలో పారిశుద్ధ్య కార్మికుడు వెల్లడించిన విషయాలతో సరితూగడం మరింత అనుమానాలకు తావిస్తోంది. మెజిస్ట్రేట్ కు ఇచ్చిన వాంగ్మూలంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇన్ని సంవత్సరాలుగా స్పందించని పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిజానిజాలు తేలడానికి సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన ప్రదేశాల్లో తవ్వకాలను ప్రారంభించారు. భారీ వర్షాల వల్ల తవ్వకాలకు ఆటంకాలు కలుగుతున్నాయి. ఇప్పటి వరకు సరైన ఆధారాలు దొరకలేదని సిట్ వర్గాలు తెలుపుతున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆలయ వర్గాల పలుకుబడితో రాజీపడి నిజాలు భూస్థాపితం అవుతున్నాయని స్థానికులు, మీడియా ఆరోపణ. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ధర్మస్థలి అసహజ మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం 2015లో ఉగ్రప్ప కమిటీని వేసింది. పోలీసు విచారణల ఆధారంతో 2018లో ఉగ్రప్ప కమిటీ నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో ఏడాదికి 300 మహిళల అసహజ మరణాలు ధర్మస్థలి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నాయని పేర్కొంది. అవి ఉరివేసుకోవడం, నేత్రావతి నదిలో మునిగి చనిపోవడం జరుగుతోందని పేర్కొంది. జీవితంపై నిరాశ చెంది ఇక్కడకు వచ్చి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పోలీసులు, స్థానిక పంచాయతీ వర్గాలు పేర్కొనడం గమనార్హం. ఆత్మహత్య చేసుకోవడానికి ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంది? అందులోనూ చిన్నపిల్లలు ఆత్మహత్యకు ఎందుకు పాల్పడతారని వస్తున్న ప్రశ్నలకు వారి వద్ద సమాధానాలు లేవు. కానీ చనిపోయిన వారి శరీరాలపై బట్టలు లేకపోవడం, కాలిపోయిన శరీరాలతో ఎందుకు దొరుకుతారనేది మరో ప్రశ్న. పిల్లలు నిరాశ చెంది ఆత్మహత్య చేసుకునే అవసరం వారికి ఎందుకనేది పోలీసులు చెప్పడం లేదు. అడిగితే బెదిరించి భయపెట్టి పంపుతున్నారు. చాలా శరీరాలు దొరికే అవకాశం ఉండదు. దొరికిన మృతదేహాలను పోలీసులు హడావిడిగా పోస్ట్ మార్టం చేసి దహనం చేసేస్తున్నారు. ధర్మస్థలి అసహజ మరణాలపై వస్తున్న వార్తలను కోర్టులకు వెళ్లి వాటిని బయటకు రాకుండా గ్యాంగ్ ఆర్డర్ పేర దాదాపు 2200 వీడియోలను తొలగించారు. ఆ పని స్థానిక దేవాలయాల అనుబంధ వర్గాలు చేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. దీనిని బట్టి అక్కడి డి గ్యాంగ్ కమిటీ ఎంతటి బలమైనదో అర్థమవుతోంది. ఇటీవల కొన్ని వార్తా సంస్థలు గ్యాంగ్ ఆర్డర్లపై సుప్రీం కోర్టుకు వెళ్లగా ముందు హైకోర్టు ప్రొసీడ్ అవ్వమని చెప్పింది. అసలు గ్యాంగ్ ఆర్డర్ ఇవ్వడం రాజ్యాంగం ఇచ్చిన పత్రికా స్వేచ్ఛ హక్కుకు భంగకరమని జస్టిస్ గోపాల్ గౌడ్ అభిప్రాయపడ్డారు. మీడియా సేకరించిన ధర్మస్థలి దారుణాల్లో 2 సంఘటనలు ముఖ్యంగా ఉదహరించుకోవచ్చు. మణిపాల్ యూనివర్సిటీలో వైద్య శాస్త్రం చదువుతున్న అనన్య భట్ 2003లో ధర్మస్థలికి విహార యాత్రకు వచ్చింది. ఆమె కలకత్తాకు చెందిన సుజాత భట్ కుమార్తె. మిగిలిన విద్యార్థులు షాపింగ్ కు వెళ్లగా అనన్య ఒంటరిగా గుడిలో ఉంది. అక్కడే మాయమైంది. ఆ విషయం స్నేహితులు ఆమె తల్లికి తెలిపారు. ఆమె 2 రోజులకు
ధర్మస్థలికి చేరుకుంది. ఆమె పోలీసులకు ఫిర్యాదు ఇస్తే తీసుకోలేదు. పైగా దుర్భాషలో ఆడారు. గుడి పెద్దలను సంప్రదించగా వారు ఆమెపై దాడి చేశారు. గాయాలతో ఆసుపత్రిలో చేరి ఏమీ చేయలేక విలపిస్తూ కోల్కతా వెళ్లిపోయింది. ఆమె సిబిఐలో ఉద్యోగిగా పనిచేస్తోంది. కుమార్తె ఆచూకీలో ఆమె ఏమీ చేయలేకపోవడం ఈ ముష్కర ముఠాకు ఉన్న రాజకీయ పలుకుబడికి అర్థమవుతున్నది. జూలై మొదటి వారంలో పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన వాంగ్మూలంతో అసహజ మరణాలు, మిస్సింగ్ కేసులు మళ్లీ కదిలిన దృష్ట్యా 22 ఏళ్ల తరువాత ఇప్పుడు వచ్చి ఫిర్యాదు ఇచ్చింది. మరో సంచలనం మిస్సింగ్ మరణంలో సౌజన్య అనే బాలిక 2012లో కాలేజీ నుంచి బస్సు దిగి వస్తూ ధర్మస్థలి దేవాలయం వద్దే మిస్ అయింది. 2 రోజుల తరువాత శరీరం దొరికింది. ఆమెపై అత్యాచారం జరిగినట్లు నివేదిక వచ్చింది. తల్లిదండ్రులు న్యాయం కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. స్థానిక ప్రజలు కూడా అనేక ఆందోళనలు జస్టిస్ ఫర్ సౌజన్య పేరుతో చేశారు. బయట ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజా సంఘాలు ఊరేగింపులు తీశాయి. చివరకు పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి వీరే నేరస్తులని కోర్టులో హాజరుపరిచారు. అమాయకులని 2 ఏళ్ల క్రితం కోర్టు విడుదల చేసింది వారిని. వారు 9 ఏళ్ల పాటు కారాగారంలో ఉన్నారు. వారిలో ఒకరు 50 లక్షల నష్టపరిహారం కోరుతూ కోర్టుకు వెళ్లడం గమనార్హం. ఏపీలో ఆయేషా మీరా కేసులో లాగా అమాయకులైన వారిపై కేసు పెట్టడం, ఆ తరువాత అతడు నిర్దోషిగా విడుదల అవ్వడం గమనార్హం. అలాగే గుడిలో మావటివాడుగా పనిచేసిన నారాయణకు చెందిన స్థలం ఇవ్వమని డి గ్యాంగ్ డిమాండ్ చేశారు. అది అతను తిరస్కరించడంతో అతన్ని, చెల్లెల్ని దారుణంగా చంపారు. ఇల్లు నేలమట్టం చేసి అక్కడ హోటల్ ఏర్పాటు చేశారు. వీరి బెదిరింపులకు భార్య భయపడి పిల్లలతో పుట్టింటికి ముందుగానే వెళ్లిపోయింది. ఆమె కూడా వచ్చి పోలీసులకు జరిగిన దారుణాన్ని వ్రాతపూర్వకంగా ఇచ్చింది. మరో కేసులో ఒక టీచర్ తనకు రావాల్సిన పదోన్నతి మరొకరికి రావడంతో కోర్టుకు వెళ్లి సంపాదించుకుంది. దాంతో ఇక్కడి గ్యాంగ్ కు సంబంధించిన మహిళకు రాలేదు. దాంతో ఆగ్రహించి టీచర్ను సజీవంగా దహనం చేశారు. ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన భర్తపై కేసు పెట్టి అతనే చేశాడని వేధించారు. అతను ఒక వైద్యుడు. చివరికి ఆ సమయంలో తాను అక్కడ లేనని నిరూపించుకుని నిర్దోషిగా విడుదలయ్యాడు. ఈ 2 కేసుల్లో నిందితులను ఇంతవరకు గుర్తించలేదు. ఇలాంటి దారుణాలు తమకు సాధారణమేనని స్థానికులు చెబుతున్నారు. అలాగే తమ ఇంటి బాలికలు, యువతులు మాయమవుతున్నా ఎవరికి చెప్పుకోవాలో తెలియక కుమిలిపోతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సిట్ దర్యాప్తులో నిజాలు తేలి బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని ఆశిద్దాం.